ఈరోజు కథ పిల్లి సహాయం. అనగనగా ఒక ఊర్లో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. ఒకరోజు అతను ముగ్గురిని పిలిచి తన ఆస్తిని ఈ విధంగా పంచిపెట్టాడు. వ్యాపారం అంతా మొదటివాడికి, రెండవ వాడికి గాడిదను, మూడవ వాడికి పిల్లిని. పెద్దవాడు రెండోవాడు ఏమీ మాట్లాడలేదు. కానీ చివరివాడు మాత్రం తన వంతుకు ఎందుకు పనికిరాని పిల్లి వచ్చింది కదా అని చాలా బాధపడ్డాడు. అతని బాధను చూసి, ఓయ్ పిచ్చివాడా, నన్ను గురించి అంత తేలికగా ఆలోచిస్తున్నావా ఏంటి? నాకొక బూట్ల జత, ఒక సంచి కొనిపెట్టు. నీ అన్నలిద్దరి కంటే నువ్వే అదృష్టవంతుడివని నీకనిపిస్తాను అని పిల్లి ధైర్యం చెప్పింది. పిల్లి చెప్పిన మాటలకు అతను సంతోషించి ఒక చక్కటి బూట్ల జత, ఒక అందమైన సంచి కొని ఇచ్చాడు. అప్పుడు పిల్లి చక్కగా తయారై బూట్ల జత తొడుక్కుని సంచి భుజాన వేసుకుని కుందేలు తిరిగే స్థలం చేరుకుంది. సంచిలో కొంచెం తౌడు పోసి పెట్టి తను అక్కడికి దగ్గరలోనే ఉలుకు పలుకు లేకుండా పడుకుంది. తౌడు వాసన తగిలేగానే ఒక కుందేలు గబగబా వచ్చి సంచిలో దూరింది. ఆ వెంటనే బూట్లు తొడుక్కున్న పిల్లి సంచి కట్టేసి భుజాన వేసుకుని రాజుగారి దగ్గరకు ప్రయాణమై వెళ్ళింది. రాజుగారిని చూడగానే సలాం చేసి, మహారాజా, మా కందారాజులంగారు ఏలిన వారికి దీనిని కానుకగా సమర్పించుకున్నారు అని చెప్పి సంచిలో కుందేలును రాజుగారి ముందు పెట్టింది. ఆయన పిల్లి తెచ్చిన కానుకలను పుచ్చుకుని, మీ కందారాజులం గారితో మేము సంతోషించామని చెప్పు అని పిల్లిని పంపించేశాడు. బూట్లు తొడిగిన పిల్లి మరునాడు ఉదయం కొంగలో ఉండే దిక్కుకు పోయింది. అక్కడ కొన్ని కొంగలను సంచిలో చిక్కించుకుని మళ్ళీ రాజుగారికి వాటిని బహుమతి చేసింది. రాజుగారు సంతోషించి, పిల్లి పిల్లి, నేను మా రాణి, మా అమ్మాయి మీ కందారాజులు గారిని చూడటానికి వస్తాము అన్నారు. మహారాజుగారు ఏనుగు అంబారి బయలుదేరే లోపల బూట్లు తొడుక్కున్న పిల్లి పరుగు పరుగున పోయి యజమానిని కలుసుకుంది. బాబాయ్, నువ్వు నేను చెప్పినట్లల్లా చేస్తూ ఉండు. ముందు ఆ చొక్కా విడిచి చెరువులో దిగు అని చెప్పింది. పిల్లి చెప్పిన ప్రకారం అతను చొక్కా విడిచి చెరువులో పీకల్లోతు వరకు దిగి నుంచున్నాడు. ఇంతలో రాజావారి అంబారి ఆ దారిలో వచ్చేసింది. పిల్లి వెళ్ళి, మహారాజా, మా ప్రభువుగారు స్నానానికని చెరువులో దిగటం చూసి వారి వస్త్రాలు దొంగలు ఎత్తుకుపోయారు. పాపం ఆయన నానిపోతున్నారు అని చెప్పింది. వెంటనే రాజావారు మంచి మంచి బట్టలు తెప్పించారు. ఆ బట్టలు ధరించేటప్పటికి అతనికి ఎక్కడా లేని అందము వచ్చేసింది. అతన్ని చూసి రాజురాణి ముచ్చటపడ్డారు. రాజకుమార్తె మనసులో సంతోషించి సిగ్గుపడింది. అది కనిపెట్టిన ఆమె తల్లిదండ్రులు, ఈ కుర్రవాడు మనకు అల్లుడైతే బాగుండును అనుకుని అతన్ని కూడా అంబారీలో ఎక్కించుకున్నారు. ఇంతలో బూట్లు తొడుక్కున్న పిల్లి మరొక గమ్మత్తు చేసింది. ఒక రాక్షసుడు నివసించే పెద్ద భవనం చేరుకుని, ఓయ్ రాక్షసరాజా, ఇప్పుడు మన మహారాజా గారు అంబారీ మీద ఇక్కడికి వస్తున్నారు. వారిని సంతోషపెట్టడానికి నువ్వు వినోదాలు ఏమైనా చేయగలవా అని అంది. ఏమైనా చేయగలను అన్నాడు రాక్షసుడు. మరైతే ఒక జంతువైపో చూద్దాం అని అంది పిల్లి. రాక్షసుడు సింహం రూపంలో కనపడ్డాడు. అబ్బే, ఇటువంటివి అందరూ రాక్షసులు చేస్తారు. చిన్న జంతువుగా మారటమే గొప్ప. చేతనైతే చుంచుగా మారి చూపించు అని వాడిని పిల్లి ఉసిగొలిపేసరికి ఉబ్బిపోయిన రాక్షసుడు చుంచుగా మారిపోయాడు. చుంచు రూపంతో ఉన్న రాక్షసుణ్ణి పిల్లి గుటుక్కున మింగేసింది. అప్పుడు పిల్లి ఖాళీగా ఉన్న పెద్ద భవనంలో చక్కటి ఏర్పాట్లను చేసి మహారాజా వారిని, వారి పరివారాన్ని అందులో ప్రవేశపెట్టింది. ఇదే మా కందారాజుగారి భవనం చూడండి అని చెప్పి రాజావారు చూసి వచ్చే లోపల అందరికీ పంచభక్ష ప్రమాణాలతో గొప్ప విందు ఏర్పాటు చేసింది. విందు భోజనాలైన తర్వాత తాంబూలాలు వేసుకునే సమయంలో మహారాజు గారు, పిల్లి పిల్లి, మీ కందారాజులం గారిని చూసి మేము చాలా సంతోషించాము. మరి ఆయనకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పావు కదా, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము, ఏమంటావు అన్నారు. తప్పకుండా అలాగే చేయండి. అయితే వారి చేత ఒప్పించినందుకు నాకు మాత్రం కొత్త బూట్ల జత కొనిపెట్టాలి అంది. ఈ మాటకు అక్కడి వాళ్ళంతా నవ్వుకున్నారు. మరి కొద్ది రోజులకే మంచి ముహూర్తాన అతనికి ఆ పెద్ద భవనంలోనే వైభవంగా పెళ్లి జరిగింది. పెత్తనమంతా మన పిల్లిదే. పెళ్లిలో మహారాజు గారు పిల్లికి కొత్త బూట్లు బహుమానం ఇచ్చారు.